ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటే వీడు నీ సెంటిమెంట్ ని గౌరవించి నిన్నింత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే. టైం అవుతుంది. చందు, నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది. లైఫ్లో నేను నీకు కనిపించను. ఎవడో గోడ దూకినట్లేదు. అవునన్నా, చూద్దాం పదండ్రా. అడుగు అన్నా, వాడు ఎవడో పూల దంగలో ఉన్నాడు. ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా? ర్యాగింగ్. అవునన్నా, అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు? అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకి ఎక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి. ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే. వన్ సిక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్ అన్నా. ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లెక్కెళ్ళనా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకం కాదు భారతి. నేను కాదు భారతి. రండి మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. మా వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రాయితో చూపిస్తా. అన్నా అన్నా, వీడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా. ఎరగడే అమ్ములు ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. తెలుసు మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో? అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ. వెంకటేశ్వర్లు చంద్రకళ. మన సీరియల్ హీరో బబ్లునే. yes బాయిలింగ్ స్టార్ బబ్లు హియర్. బబ్లు గడే. ఏరా మా భానుమతిని ఎందుకు రేప్ చేసావురా? భానుమతి? ఏ భానుమతి? ఓ చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా? దాని మేనమామ గజేంద్ర గడి పురమాయిస్తే చేస్తాను. ఆడు చెప్తే చేసేస్తావా? ఆడు చెప్తే నేను కూడా చేస్తాను. అబ్బా మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో. అన్నా సిప్పిగాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తానా? లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని. నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తాను రా. సార్ నమస్కారం సార్. ఏంట్రా? నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మాతో తిరుగుతూ మాలో ఒకడైపోయావు. నీకోసం ఏదైనా చేస్తాను రా. చెప్పు ఏం చేయాలి? రోజు ఒకడు ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్. వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్. వాడిని ఒకసారి పిలో, వార్నింగ్ ఇద్దాంలే. నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్. వాడు పట్టించుకోడు సార్, సిగ్గులేని అదవా. మరేం చేయమంటావు? వాడికి
మీ శాడిజం చూపించాలి సార్. ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడి చేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్. ఫోన్ చేయి పిలువాడిని. అన్నా ఇక సిప్పిగాడికి ఫోన్ చేస్తా అండి. నేను మాట్లాడతా. హలో ఏ సిప్పి కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావేంట్రా? రే ఎక్కడున్నావు బే? అది అడగడానికే నేను ఫోన్ చేశాను రా. నువ్వెక్కడున్నావు బే? నిన్ను చంపాలని కోరుకున్నా, నాకు క్షణం తీరికలేదు. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రాగాడిని తయారు చేశాను రా. వాడిని నిన్ను కలిపి వేసేస్తాను. ఎక్కడున్నా చెప్పరా? అరే బాబ్జీగా, నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా, తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా. అయితే నా ముందుకు రారా, ఆట మొదలెడతా. పత్తే గిరేతో కుత్తే బీకేలేరే. రే అర్థం కాలేదు కదూ? ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట. పిచ్చనా. ఎక్కడున్నావు బే? ఇందిరా పార్క్ లోనా? అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో మీద తిరుగుతున్నావేంట్రా? రే నిన్ను ఎతకడానికి వచ్చాను రా. అదే పార్క్ లో నేను ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? రే నేను అన్నగారి వెనుకున్నాను రా. నేను అన్నగారికి ముందున్నాను రా. రే అయితే రారా. రే ఫోన్ లో పులుల్ని, సైకిల్ తో సింహాల్ని రమ్మని ఇన్వైట్ చేయకరా. అవి భాష అర్థం కాక చంపేస్తాయి నిన్ను. దమ్ముంటారా ఫేస్ టు ఫేస్? అక్కడ ఉందిరా. ప్లేస్ టు ప్లేస్ వస్తున్నాను రా. రా. సిప్పి బాబ్జీ గిటార్ గాడిద ముందు వాయించరా, కాట్కెళ్ళ ముందు కాదు. ఆడు వరంగల్ బాబ్జీ అని పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు గానీ బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నాడు. బీడీలు. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. ఈ పొట్టి సాలగాడు గా సిప్పిగాడు. ఈ సిప్పిగాడి వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది. కుమ్మేనా? రే వాడెవడు, ఎక్కడుంటాడు చెప్పు. సార్ వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు సార్. వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. రే ఈయన్ని కూడా తీసుకోరంట్రా. ఈయనే సత్య, రియల్ ఎస్టేట్ కింగ్. హాయ్. We have done so many projects in Mumbai, Delhi. So we want to establish our new ventures in Hyderabad. Nice. Beautiful. For that we need your support, sir. ఎవటో వాడు. అన్నా ఇష్యూ సీరియస్ గా ఉంది. వాళ్ళిద్దరు 2 రోజుల నుంచి కలిసి బైక్ మీద తిరుగుతున్నారు. రేయ్ అన్నా వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి, లేదా నేను మిమ్మల్ని వేసేస్తా. అన్నా వాణ్ణి వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా. రండిరా. వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నావు. మా అన్నయ్య మనుషులు ఎవరైనా చూస్తే? వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి. మా అన్నయ్య మనుషులు వెనకే ఉన్నారు. త్వరగా పోనీ, ఇప్పుడు చూసేస్తారు. పోనీ. భయపడద్దు చందు. అరే అడుగురా, దొరికారా రే? అయ్యో వాళ్ళు మనల్ని చూసేశారు. మన కోసమే వస్తున్నారు వెంకీ, త్వరగా వెళ్ళు. భారతి చేజింగ్ లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. రైట్ టికెట్ వేసారా? రైట్ తిప్పురాయి. మరి 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 రైట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతారా? వీడు దారి లేదురా చచ్చుడా. బాబో ఎంత పట్టాయి మీకు? నువ్వు గుండె రాకుంటే వెళ్ళిపోతున్నారన్నా. వాణ్ణి మాత్రం వదలను రోయ్, చెప్తా. హలో అన్నా. వెంకీ మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమో అని భయంగా. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు కూర్చో, నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను.
దాన్ని తీసుకురండి రా. రేయ్, నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి. నా చెల్లిని చంపడానికి ట్రై చేస్తావరా? చందు బాబుజీ చెల్లెలా? ఇది నా ప్రాణం రా. దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరిని వదలను. రామా, వెంకీ, మీ నాన్న బాబ్జీ మనుషులు ఎత్తుకుపోయారా?